ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మన నమ్మకమైన గొప్ప దేవ, పరిశుద్ధుడైన తండ్రి, సర్వకృపానిధికి దేవాన్ని స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో నా ప్రభా నీ సన్నిధిలో చేరి ఇలాగూ మరి యూట్యూబ్ ద్వారా నీ నామమును స్తుతించుటకు, కనపరచుటకు, నీ కార్యములను, నీ ఆశ్చర్య కార్యములను నాడలను జరిగించిన విధానమును ప్రభా సాక్ష్యముగా పంచుకున్నటకు మా ప్రభా మీరు ఇస్తున్న తరుణాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని గడియాన్ని చూడలేక ఎంతోమంది గతించిపోయినారు ప్రభా. నన్నైతే సజీలకులో ఉంచి నీ కృపలో నన్ను భద్రపరిచి ఇలా నేను స్తుతించే ధన్యతనిచ్చినందుకే నీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అనేక పర్యాయాలు నా జీవితంలో ఎంతో అపనమ్మకస్తురాలుగా ఉన్నప్పటికీ మీరైతే నాడల ఎంతైనా నమ్మదగిన దేవుడుగా నాడల మీరు ఉండి రుజువుపరుచుకుంటున్న మీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవానికి ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. నాకు కృపగలిగిన తండ్రి, మీ దయ, మీ జాలి, మీ ప్రేమ, మీ మంచితనం అంతటిని బట్టి నీకు ఎంతగానో మరొకసారి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తుంటున్నాను. నా దయగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మరొకసారి ప్రభా నా జీవితంలో మీరు చేసినటువంటి ఉపకారములను బట్టి సాక్ష్యము పంచుకొని వచ్చి ఉంటుండగా మీ దాసురాలు జ్ఞాపకం చేసుకునండి. అయోగ్యురాలు, అపాత్రాలు, నిష్ప్రయోజకురాలు అనేది అర్థంగా ఒప్పుకొనొచ్చు. ఈ రక్త ప్రోక్షణ కిందికి నన్ను తెచ్చుకుంటుండగా ప్రభా నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో ప్రతి మలిన మస్టు డాగంతటిని కూడా కడిగి శుద్ధీకరించి దీని ప్రార్థన ఆలకిస్తామని ప్రార్థిస్తుంటున్నాను. దేవా సాక్ష్యం ద్వారా ప్రతి బిడ్డతో మరి మాట్లాడుతున్నాండి నాయన. అదెంతో ఆదరణకరంగా, ప్రోత్సాహకరంగా ప్రభా ప్రతి ఆత్మను పురుకొల్పు విధానంగా ఉండటకు, మరి హెచ్చరికగా ఉండటకు సహాయం చేయండి. ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. దేవానికి స్తోత్రాలు. ఈ సమయాన్ని ఎంతో దీవునికరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తుంటున్నారు ప్రభా. నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి, మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తుంటున్నాను. శుద్ధాత్మ కార్యము జరిగిస్తున్నాను. దేవా కృప చూపించాను. మరి ఒకసారి ప్రభా మీరు ఆరిపట్టి వహించి నడిపించుకున్నాను. ఘనమైన పరిశుద్ధమైన నా పేరు దీనంగా స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. సియోన్ పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 190. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు అనే పాఠము కలిసి పాడుకుందాం. కీర్తనలు సియోన్ పాట పుస్తకంలో 190వ కీర్తన పాడుకుందాం. నా ప్రియమైన వేలాది స్తోత్రములు నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. ఆపద దినములలో నా ప్రభుని తలచితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. దేవాని దయతోడనే నాదా ఆశ్రయం పొందితిని. ప్రియమైన యేసు ప్రభు ఒక క్షణ సమయములో
ఈరోజు నా సాక్ష్యం పంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఈరోజు ప్రభు నన్ను కరుణించి కనికరించి ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి, ఆయన ప్రేమను బట్టి నాకు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా దినాన ధరింపజేసినందుకు కృతజ్ఞురాలనై ప్రభు సన్నిధిలో ఆయన నా పట్ల చేసినటువంటి గొప్ప అద్భుత కార్యమును, ఆశ్చర్య కార్యమును నన్ను ఈ దినాన సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన సంవత్సర దినాన నా పుట్టిన దినం నాడు ఇలాగూ ప్రభు సన్నిధిలో నేను ప్రభువు యొక్క కార్యములను గురించి సాక్ష్యం ఇవ్వటానికి ప్రభు చేసిన యొక్క గొప్ప చూపించినటువంటి గొప్ప ప్రేమను బట్టి ఈ దినాన నేను కృతజ్ఞురాలనై సాక్ష్యం చెప్పుకుంటున్నాను. మరి సాక్ష్యమును ఆరంభించక మునుపు ఒక చిన్న మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి చదువుకుందాం. కీర్తనలు 30వ అధ్యాయంలో 8వ వచనం నుండి కొన్ని వచనాలను చదువుతారు. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని. నేను గోతిలోనికి దిగిన ఎడల నా ప్రాణములన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నేను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన కృపగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఇక సాయంకాల సమయంలో మరొకసారి నా ప్రభా స్తుతిస్తూ నీ నామం పేట కనపరుస్తూ సాగిలు పడుతూ నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తుంటున్నాను. మరొకసారి ఆ యొక్క దీని దాసురాలని యథార్థంగా ఒప్పుకొనొచ్చు. ఏ మంచితనం లేనటువంటి నన్ను మీరు దర్శించి రక్షించి ఏడల విడవక కృప చూపిస్తూ ఇంతవరకు మీరు చేస్తూ వచ్చిన ప్రతి మేలు కారణం బట్టి కృతజ్ఞురాలనై దినాన ప్రభా నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా నాకు ధరింపజేసినందుకై స్తుతిస్తూ కృతజ్ఞురాలనై సాక్ష్యం పంచుకునవలసి ఉంటుండగా ప్రభా దీని దాసురాన్ని బలపరచాలి, ఆత్మతో అభిషేకించండి. ప్రతి మళ్ళీ మస్ట్ డాగంతరిని కడిగి శుద్ధీకరించండి, నన్ను సంపూర్ణంగా మరుగుపరచండి. చిన్న వాక్య భాగం బట్టి మరొకసారి స్తుతిస్తున్నాను ప్రభా. ఈ సాక్ష్యం ద్వారా అనేకులు మేలు పొందినట్లుగా కృప చూపించమని, మీ జీవాన్ని ప్రవహింపచేయమని ప్రార్థిస్తూ మీరు ఆధిపత్యం వహించి నడిపించండి. దుష్టుడు ఎక్కడ కూడా పని చేయకుండా సహాయం చేయండి. పాది క్రియలను యేసుక్రీస్తుని బంధించి లయపరచమని, సంపూర్ణంగా మీ ఆత్మస్వాధీనంలో మమ్మల్ని ఉంచుకొని వినే చెవిని గ్రహించి ఆత్మను ప్రతి బిడ్డ కూడా అనుగ్రహించి సహాయం చేయమని, మీరే తండ్రి ఇక కొడిగా ఆధిపత్యం వహించి నడిపించమని ఏసే పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామం పేట అతి వినంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనలు 30వ అధ్యాయంలో దావీదు మహారాజు మరి ఈ కీర్తన రచించిన వాడుగా ఉంటున్నాడు. తన అనుభవంలో ఎన్నో భయంకరమైన అపాయకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు ప్రభు యొక్క సన్నిధిని చేరి మొరపెట్టగా మరి దావీదు మహారాజును ప్రభు కాపాడి భద్రపరిచి ఎలాగూ తన నోట కీర్తన నుంచి ఆయనను మహిమపరచుటకు సహాయపడుతూ వచ్చాడో, యుగాంతమందున నా పక్షాన కూడా ప్రభు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాను నేనని నాడలా రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఏమాత్రం ఎన్నిక లేనటువంటి నన్ను తన యొక్క అనాది సంకల్పం చేత క్రీస్తులో నన్ను రక్షించుకొని ఏర్పాటు చేసుకొని తన బిడ్డగా తన సొత్తుగా చేసుకుంటూ వచ్చారు. నా యవన ప్రాయంలోనే
ఆయన దర్శిస్తూ నన్ను రక్షించుకుంటూ వచ్చి ఆయనలో నన్ను స్థిరపరిచి నా జీవితాన్ని అంతకంతకు ఆత్మీయంగా వర్ధిలింపచేసి తిరిగి నన్ను తన సేవార్థమే ఏర్పాటు చేసుకొని తన పిలుపునిచ్చి సేవలో నన్ను ఇంతవరకు కొనసాగుటకు సహాయపడుతూ ఆయన తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో విభిన్నమైన అనానుకూలమైన అనారోగ్యకరమైన ఎన్నో పరిస్థితులు నా జీవితంలో అనుమతించినప్పటికీ వాటన్నిటిలో నుండి ప్రభువు ఆయన దక్షిణ హస్తం చేత, ఆయన బాహుబలం చేత నన్ను ఆదుకుంటూ ధైర్యపరుస్తూ బలపరుస్తూ నన్ను విడవక ఎడబాయక తన కృపను కనపరుస్తూ నడిపించుకుంటూ వచ్చాడు. మరి గత సంవత్సరంలో అంతా కూడా మరి పోయిన పుట్టినరోజు నాటికి నేను అప్పుడే కోవిడ్ నుండి బయటకు వచ్చాను. కోవిడ్ అయిన తర్వాత ప్రభు ఆ యొక్క బాధాకరమైన పరిస్థితుల నుండి నన్ను తప్పించి నన్ను స్వస్థపరిచి ఆయన సన్నిధిలో స్తుతించడానికి సహాయపడుతూ వచ్చాడు. అయినప్పటికీ సాతానుడు ఇంకనూ నన్ను కృంగజేయాలని, అప్పటికే నాకు కోవిడ్ వచ్చిన టైం పోయిన సంవత్సరం, అప్పటికే నాకు మరి రైట్ బ్రెస్ట్లో చిన్న గడ్డ ఉంది. అది అంత ముందు సంవత్సరము అది చిన్నగా ఉండింది. దాన్ని టెస్ట్ చేయించుకుంటే అది మామూలే, అదేమి చెడు కణితి కాదు అని చెప్పేసి డాక్టర్స్ చెప్తూ వచ్చారు. సరే అని దాని గురించి ఏమీ పట్టించుకోలేదు. కానీ అది టెస్ట్ చేసిన తర్వాత ఎఫ్ఎన్ఎస్సి జరిగిన తర్వాతనే రోజు రోజుకు క్రమేణా చిన్న చిన్నగా అది పెరుగుకుంటూ వచ్చింది. నేను అది పెద్దగా పట్టించుకోలేదు, అది మామూలుదే కదా అన్నారు కదా అని. అది కోవిడ్ టైంకి వచ్చేసరికి నాకు ఆ గడ్డ చాలా పెద్దగా జామకాయంత సైజు మించిపోయినట్టుగా లోపల పెరుగుతూ వచ్చింది. అది నొప్పి స్టార్ట్ అయింది. ఫస్ట్ నొప్పి లేదు, కానీ ఆ సైజు పెరిగిన తర్వాత ఆ గడ్డ అనేది నొప్పి, పైన చర్మం అంతా కూడా మంట. ఆ కోవిడ్ టైంలో ఇంకా ఎక్కువగా పెరిగిపోయి ఆ బాధ ఎక్కువైతూ వచ్చింది. మరి ఆ టైంలో హాస్పిటల్స్ బయట లేవు, అన్ని కోవిడ్ పరిస్థితుల్లోనే ఉన్నాయి. ఏమి ఎక్కడికి ఎవరికి చూపించుకునే పరిస్థితులు ఆ దినాల్లో లేవు. కనుక అలాగనే కొబ్బరి నూనె రాసుకుంటూ కానుగాకు పెట్టుకొని అట్లా దాన్ని ఆ మంటను ఆ నొప్పిని భరించుకుంటూ 3-4 నెలల దాకా నేను ఉంటా వచ్చిన. కోవిడ్ బాగైన తర్వాత 3 నెలలు హౌస్ క్వారంటైన్ ఉండాల్సి వచ్చింది. తర్వాత 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకొని అది నెగిటివ్ అని వచ్చిన తర్వాత నేను గుంటూరుకు ఏం హాస్పిటల్ అది ఒమేగా హాస్పిటల్ వెళ్ళి అక్కడ చూపించుకుంటే అప్పుడు వాళ్ళు చెప్తూ వచ్చారు, టెస్ట్ చేసి మళ్ళీ అక్కడ బయాప్సీ తీసి చూసి ఇది 4th స్టేజ్ అని చెప్తూ వచ్చారు. అప్పుడు మరి పరిస్థితి ఇలాంటిది వచ్చింది కదా అని మనసులో ఎంతో బాగా దుఃఖము నన్ను ఆవరిస్తూ వచ్చింది. బలహీనరాల్ని ఎన్నో కష్టమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో ప్రభు సహాయపడుతూ వచ్చాడు. ఈ పరిస్థితి వచ్చినప్పుడు ఎంతో నా మనసు కృంగిపోతూ వచ్చింది, దుఃఖపడుతూ వచ్చింది. ఇంకా పిల్లల్ని చూసుకున్నప్పుడు ఇంకా బాధ, హృదయంలో విచారము, ఆ కృంగుదల నేను చెప్పలేను. అలాంటి విధానం నా హృదయాన్ని కృంగజేసి ఎంతో మరి నేను బాధకు లోనైనప్పుడు ప్రభు సన్నిధిలో నేను మొరపెట్టుకుంటూ వచ్చిన, ప్రభువా నీ ఇష్టం, నువ్వు నన్ను పిలుచుకున్నావు, నీ సేవార్థమై ఇంతవరకు నన్ను బలపరుస్తూ నడిపించుకుంటూ వచ్చావు. సేవలో నేను ఆరంభ దినాల్లో నేను సమర్పించుకున్నప్పుడు మరి ఎంతోమంది అమ్మ చిన్న బిడ్డవు, నువ్వు నీకేం తెలియదు, ఏదో ఉద్రేకంతో సమర్పించుకున్నావేమో, కష్టాలు ఎన్నో రకాలుగా వస్తాయి నీకు తెలియదు అని అంటున్నప్పుడు
నేను భయపడలేదు. ప్రభు అప్పుడు ఆ పరిస్థితిలో నాకు చేసిన మేలు బట్టి అంతటి దృఢమైన తీర్మానాన్ని నేను చేసుకోగలిగిన. ఏంటంటే నాకు వచ్చిన ఆ మూర్ఛ వ్యాధిని బట్టి ప్రభు నన్ను స్వస్థపరిచి తన చిత్తాన్ని బయలుపరిచిన కారణాన నేను నమ్మకత్వాన్ని కలిగి మాట ప్రభుకి ఇచ్చినా కాబట్టి నేను ఏమైనా సరే నేను నా అభిప్రాయాన్ని ప్రభువుకు నేను సేవార్థమే సమర్పించుకుంటున్నాను అని నేను అది నా దృఢమైన నిశ్చయిత తీర్మానం కలిగి ముందుకు అడుగు వేయటానికి ప్రభు నాకు కృపనిస్తూ వచ్చాడు. కానీ ఈ దినాల్లో ప్రభు అన్ని పరిస్థితులు తీసుకొచ్చిన సేవలో పూర్తిగా ఇలాంటి మరి మందిరాల్లో ఉండకుండా పరిచర్యలు సాతానుడు దూరపరిచినప్పటికీ ఎన్నో మరి మార్గము ఎటు తోచని పరిస్థితి కలిగినప్పటికీ ప్రభు యొద్ద మరి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు నాకు సహాయపడుతూ వచ్చారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడు ఊహించలేదు అసలు. అయినా ఇలాంటి పరిస్థితులు, ఎటు తోచని పరిస్థితులు, ఎటు మార్గం లేని పరిస్థితులు జీవితంలో, ఈ సేవా జీవితంలో అనుమతించినప్పటికీ వాటన్నిటిలో విశ్వాసంతో ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన మీద ఆధారపడినప్పుడు ప్రభువు సహాయపడుతూ వస్తున్నాడు. ఆశ్రయం లేనప్పుడు ప్రభు ఆశ్రయం ఇచ్చాడు. 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు 3వ దినాన సాయంత్రం ఒక సహోదరి దూరం హైదరాబాద్ నుండి ఫోన్ చేసి, మాకు ఒక ఇల్లు ఉంది, అక్కడ మీరు అక్కడ ఉండవచ్చు, మీరేం బాధపడొద్దండి అని దేవుడు అట్లా తన బిడ్డ ద్వారా మాకు ఆశ్రయాన్ని ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండబట్టి 2 సంవత్సరాలు దాటిపోయి 3వ సంవత్సరంలో మేము ఉంటున్నాం. ఏ అద్దె లేకుండా మరి ప్రభు ఆ విధంగా ఎంతో తన నమ్మకత్వాన్ని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా మరి పరిచర్య కూడా యూట్యూబ్ ద్వారా అందించడానికి ప్రభు మార్గాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ప్రతి ఒక్కరి అవసరతను తీరుస్తూ వచ్చాడు. ఆయన శత్రువు ఓర్వలేని వాడుగా ఉండి అలాగూ పరిచర్యలో మార్గం లేని సమయంలో ఆ దినాన ఇశ్రాయేలీలకు ఎర్ర సముద్రమును పాయలు చేసి ఆరిన నేలను నడిపించిన రీతిగా మా ఎదుట మార్గం లేని పరిస్థితుల్లో దేవుడు మాకు మార్గాన్ని ఏర్పరిచి ఆయన పరిచర్యలో బలపరిచి వాడుకుంటున్నప్పటికీ శత్రువు ఇంకనూ ఓర్వలేని వాడుగా ఉండి నా జీవితంలో ఇంకా కృంగుదల తీసుకురావడానికి అది చేసినటువంటి ఈ యొక్క దుఃఖకరమైన పరిస్థితి ఏంటంటే నాకు క్యాన్సరు రావటం, అది కూడా 4th స్టేజ్ దాటిపోయి మరి అది ఎంతో రాకిపోయిన పరిస్థితి. ఇట్లా వీపుకి, గొంతుకి, ఇట్లా కడుపు మీదకి ఇట్లా పూర్తిగా రాకిపోయి చేయి దాటిన పరిస్థితి సాతాను తీసుకొచ్చి అయినప్పటికీ అది విన్న సమయంలో నేనెంతో మానవరీత్యా ఒక స్త్రీగా నేను కూడా బలహీనమైన ఘట్టాలని కనుక మరి నాలో ఎంతో కృంగుదల, వేదన, దుఃఖము ఆవరిస్తూ వచ్చింది. తిరిగి ప్రభు వైపు నా కనులెత్తి ఆయన వైపు చూచినప్పుడు ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చాడు, నన్ను ఆదరిస్తూ వచ్చాడు. తన వాక్యం ద్వారా నన్ను ఎంతగానో ధైర్యపరుస్తూ వచ్చాడు. ఆ వాక్యం ఏంటంటే, నేనెంత మాత్రం నువ్వు విడువని ఎడబాయనని ఆయనే చెప్పాను కదా అని మాట. నేను హెబ్రోన్లో పరిచర్యకు రెడీగా ఉన్న దినాల్లో ఇంకా వివాహం అవుతుందని అనౌన్స్ అయినప్పుడు, ప్రభువా నాకు పరిచర్య విషయంలో అనుభవం లేదు, గొప్ప సంఘాల్లో మరి పరిచర్య చేయాలంటే నాకు తెలివి జ్ఞానం లేదయ్యా, నాకు అనుభవం లేదయ్యా, నాకు సహాయం చేయని, నాకు ఆత్మీయమైన జ్ఞానం ఇచ్చి మీరే కృప చూపించని 10 రోజులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాను. అది నా దర్శనంలో తెల్లవారుజామున నా ఆత్మ నీతో కూడా వచ్చినని స్వరాన్ని ప్రభు నాకు వినిపింపజేస్తూ వచ్చాడు.
అలాగూ ఉదయకాలం నా డైలీ పోర్షన్లో ఫిబ్రవరి 13:5లో చెప్పినట్టుగా నేను ఎంత మాత్రం విడువను విడవాయనని ఆయనే చెప్పాను కదా అనే మాట ద్వారా నన్ను బలపరుస్తూ వచ్చాడు ఆ దినాన. అదే మాటను మరి పరిస్థితిని గురించి నేను వ్యాకులం చెందుతున్నప్పుడు, నేను దుఃఖపడుతున్నప్పుడు ఆ మాటను మళ్ళీ నాకు గుర్తు తీసుకొచ్చాడు దేవుడు. నేను ఎంత మాత్రం విడువను ఎడబాయనని ఆ మాట ద్వారా ప్రభు నన్ను ధైర్యపరుస్తూ వచ్చాడు. తర్వాత ఈ సంవత్సరం నా వాగ్దానం కూడా అపోస్తల కార్యములు 18:9 అపోస్తలుడైన పౌలుకు ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ప్రభు నాకు కూడా ఇస్తూ వచ్చాడు. ఏంటిదంటే 9 అపోస్తల కార్యములు 18:9 రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము అనే మాటను దేవుడు నాకు వాగ్దానంగా, వ్యక్తిగత వాగ్దానంగా ఇస్తూ వచ్చాడు. అక్కడ కింద 10 ఏమని ఉందంటే, నేను నీకు తోడైనాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడనో రాడు, ఈ పట్టణంలో నాకు ఒక జనమున్నదని పౌలతో చెప్పగా అనే మాట కింద ఇంకా ధైర్యపరిచే మాట, బలపరిచే మాట కనపడుతుంది. ఏమని, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదకి ఎవడునో రాడు. కాబట్టి ఈ హానికరమైన ఈ పరిస్థితి నేను ఏమి కూడా చేయదు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడక మాట్లాడము అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఆయన సాక్షార్థమే దేవుడు అనుమతించాడు. దీని ద్వారా ఎంతో ఆయన కార్యం ఉందని, మరి ప్రభు యొక్క సాక్షిగా నన్ను నిలబెట్టుకోవడానికి ఈ పరిస్థితిని నా జీవితంలో అనుమతించాడనే నిరీక్షణను, విశ్వాసమును నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అప్పుడు నేను ధైర్యంగా ఉంటూ వచ్చాను. ప్రభు మరి ఇక పరిస్థితిని సహించుకోవడానికి, మరి ఈ ట్రీట్మెంట్కు మరి తట్టుకోవడానికి నాకు నీవే బలం ఇచ్చి సహాయం చేయని నేను ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చాను. మరి ఈ పరిస్థితిలో దేవుడు మరి మా పక్షాన ఎంతో కృపనిస్తూ వచ్చాడు. దీనికి అవ్వాల్సిన ఖర్చు చాలా ఉంటుంది, మరి సంఘం లేని పరిస్థితి, మరి ఎంతో వ్యయంతో కూడినటువంటి ఇక ట్రీట్మెంట్ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ వచ్చా. దీని ట్రీట్మెంట్ గురించి మరి తెలుసుకున్నప్పుడు బలహీనరాలని నేను ఒక మాట అంటూ వచ్చాను బ్రదర్తో. ఏమైనా డబ్బులు ఉంటే పిల్లలకు అవసరం ఉంటుంది కదా, మరి ఎట్లా పిల్లలకు అవసరం కదా, నాకు చూపించి డబ్బులు ఖర్చు అయిపోతే ఎట్లా, ప్రభు బ్రతికించిన నాళ్ళు ఉంటాను, ఆయన చిత్తం మేడలో జరిగించుకుంటాడు అని నేను మాట్లాడినప్పుడు, బ్రదరు వద్దు అట్లా అనొద్దు, దేవుడు ఉన్నాడు, అన్నిటినీ ప్రతి ఒక్కరును క్రీస్తు మహేశ్వరంగా తీర్చువాడు మన పక్షాన ఉన్నాడు, అలాంటి మాటలు మాట్లాడొద్దని అంటూ వచ్చాడు. సరే, దేవుడు సాయపడుతూ వచ్చాడు. ఎంతోమంది మాకు తెలియకుండా, మరి మాకు తెలియని వాళ్ళు కూడా విషయాలు తెలుసుకున్నప్పుడు ఒకరికొకరు, మేమైతే ఎవరికి ఫోన్లు చేసి చెప్పలేదు మాకు ఈ పరిస్థితి వచ్చిందని, మేము కష్టాల్లో ఉన్నామని మేమైతే చెప్పలేదు. కానీ ఒకరికొకరికి తెలుసుకొని మరి ఎంతో భారంతో మా కోసం ప్రభు తన బిడ్డలను, విశ్వాసులైన పరిశుద్ధులను మాటుగాండ్రుగా మా కోసం దేవుడు నియమిస్తూ వచ్చాడు. ఎంతో భారంతో, కన్నీటితో మా కోసం ఉపవాసాలుండి కూడా ప్రార్థిస్తూ వచ్చారు. మరి మా అక్కర్లన్నీ కూడా మరి తన ప్రియమైన బిడ్డల ద్వారా మాకు తీరుస్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు కూడా తన అనుభవంలో ఆయన రచించ పత్రికలన్నింటిలో కొన్ని పర్యాయాలు ఆయనకు సహాయం చేసిన వారిని గురించి ఆయన చెప్తూ వస్తాడు, మీరు నాకు సహాయం చేస్తూ వచ్చారు అని. అది దేవునికి ఎంతో ప్రీతికరమైన యాగం అని కూడా అటు గురించి ఆయన చెప్తాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
14వ వచనంలో, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకునినది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మాసిదోనిలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఎలైనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేస్త్రీ. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగుగాక, ఆమేన్ అని ఈ మాట చెప్తున్నాడు. అలాగూ మరి మా పక్షాన కూడా ఆ దినాన పౌలుకు కొంతమంది మరి ఫిలిప్పీయులు వాళ్ళు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి ఆయన అవసరతలు తీరుస్తూ వచ్చారు. దాన్ని బట్టి దాన్ని ప్రభు సన్నిధిలో ఆయన ఏమంటున్నాడు, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగం అని చెప్తున్నాడు. దానికి ప్రతిఫలంగా వారికి కూడా ప్రభు తన ఐశ్వర్యములో క్రీస్తు యేసునందు ప్రతి ఒక్కర వారికి కూడా తీరుస్తాడని అక్కడ వాగ్దానము రాస్తుంది. అట్లా మరి తన బిడ్డలైన వారు మా పక్షాన ఎంతో వారికి మరి ఎంతో శక్తికి మించిన విధానంలో కూడా నా పక్షాన వారు సహాయపడుతూ వచ్చారు. ప్రార్థన సహాయము మరి ఇక ఆర్థికంగా కూడా సహాయపడుతూ వచ్చారు. అలాగూ మరి ప్రభు తన నమ్మకత్వాన్ని, తన మంచితనం అంతా కూడా నా పక్షాన రుజువుపరుచుకుంటూ వచ్చారు. మరి మా తోబుట్టు అయిన మా తమ్ముడు పీటర్ దేవానందం కూడా ఆపరేషన్ టైంలో ఎంతో కష్టంలో చాలా బిజీలో ఉన్నాడు. మా మర్దలు కూడా అదే టైంలో ఆపరేషన్ అయింది. ఆ టైంలో నాకు వాళ్ళ అమ్మను కోల్పోయింది కోవిడ్ ద్వారా. ఆమెను భూస్థాపన చేసి అక్కడ వారం రోజులు ఉండి వాళ్ళు అక్కడ అన్నీ చూసుకొని వెంటనే ఇంటికి వెళ్ళి మళ్ళీ వెంటనే నా దగ్గరికి హైదరాబాద్ నుండి వచ్చి ఆపరేషన్ దినంలో 3 రోజులు నా కోసం ఉంటూ వచ్చారు. అట్లా నా తోబుట్టు కూడా మా తమ్ముడు పీటర్ దేవానందం, మా మర్దలు కూడా మరి నేనైతే ఊహించలేదు తను, ఎందుకంటే వాళ్ళ అమ్మను కోల్పోయింది, ఎంతో బాధలో దుఃఖంలో ఉంది అనుకున్నా నేను. కానీ తను కూడా రాగలుగుతూ వచ్చింది. 3 దినాలు మా కోసం ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉంటూ వచ్చారు. వారు కూడా తమకు తోచిన విధానంలో మాకు ఆర్థికంగా ఎంతో సహాయపడుతూ వచ్చారు. మరి విశ్వాసులైన వారు కూడా ఈ కోవిడ్ టైంలో మా దగ్గరికి రావద్దులేండి, ఇంత దూరము రాయవెల్లూరు, ఇది తమిళనాడు, ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని చెప్తూ వచ్చినప్పటికీ కొంతమంది మరి శ్రీశైలంలో లింగాలగట్ట అనే ప్రాంతం నుండి ప్రియులు వస్తూ వచ్చారు. వాళ్ళు కూడా ఎంతో సహాయపడుతూ వచ్చారు. కొంతమంది రాలేకపోయినా ఎంతో భారంతో మా కోసం ప్రార్థిస్తూ ఆర్థికంగా సహాయపడుతూ వచ్చారు. మరి ఆ దినాల్లో నాకున్న ఆ స్టేజ్ని బట్టి 4వ స్టేజీ మరి దాటిపోయిన పరిస్థితిని బట్టి ఎంతో హై డోస్ ఇస్తూ వచ్చారు. మరి ఆ హై డోస్ను తట్టుకోవడానికి కూడా దేవుడు నాకు ఎంతగానో కృపనిస్తూ వచ్చాడు. ఎంతో భయపడుతూ వచ్చాను నేను. మరి ట్రీట్మెంట్ నేను తట్టుకోగలనా, నాలో ఏం శక్తి ఉందని ఎంతో బాధపడుతూ వచ్చాను. కానీ దేవుడు తన పునరుద్ధాన శక్తిని నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అసలు ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వాళ్ళు ముందుగానే మాకు చెప్తారు, ఇలాంటి కండిషన్ వస్తుంది కాబట్టి దీనికి ఒప్పుకొని మీరు సంతకం పెడితే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని. కాబట్టి ఎంతో భయపడుతూ వచ్చినా నేను. అయినా ఇట్లా వాంతులు, విరోచనాలు, జ్వరము, ఎంతో మరి బలహీనమైన కండిషను, తల తిరుగుడు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పి ముందుగానే మా చేత సంతకము తీసుకున్నారు.
ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది, కీమోథెరపీ. ప్రభు మరి ఆ హై డోస్ని తట్టుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. ఒక్కొక్కసారి ఆ ట్రీట్మెంట్, ఆ కీమోథెరపీ ఇంజెక్షన్ 5 hours నడుస్తుంది, సెలైన్ ద్వారా ఎక్కిస్తారు. 5 hours అది మెల్లగా ఎక్కుతూ ఉంటుంది. పక్కన పేషెంట్లు కూడా ఉంటారు. మరి కొంతమంది అయితే అప్పుడే కవర్లు పెట్టుకొని వాంతికి చేసుకుంటూ ఉంటారు, ఎంతో నీరసపడుతూ ఉంటారు. బ్రదర్ అంటే మగవాళ్ళైనా కూడా ఆ ట్రీట్మెంట్ తట్టుకోలేక కవర్లు పట్టుకొని ఉంటారు. అయితే నాకు అన్నం టైం వస్తుంది, మధ్యలో వచ్చినప్పుడు బ్రదర్ అన్నం తీసుకొని వచ్చి నాకు తినిపించేవాడు. సిస్టర్స్ అక్కడుండి, అయ్యో ఏంటి మీరు భోజనం తినిపిస్తున్నారు, అసలు ఈ కండిషన్లో వాళ్ళు ఏం తినలేరు, వామిటింగ్ చేసుకుంటారండి అని సిస్టర్స్ అక్కడ నర్సులు అనేవారు. ఆయన లేదండి మా ఆవిడ తింటారు అని చెప్తే నేను తినేదాన్ని. అట్లా ఆ ట్రీట్మెంట్కు రావాల్సిన సైడ్ ఎఫెక్ట్లు కూడా ప్రభు మరి అవి రాకుండా నేను ఆహారం తీసుకోవడానికి ప్రభు నాకు కృపనిస్తూ వచ్చారు. అట్లా ఆ ట్రీట్మెంట్ తట్టుకోవడానికి బాడీలో ఆ సహకారాన్ని దేవుడే అలాగ అనుమతిస్తూ వచ్చి, తర్వాత మరి ఆ టైంలో ఇయరింగ్ మినిస్ట్రీ నిమిత్తం అన్న కూడా పరిచయ నిమిత్తం వెళ్ళిపోవాల్సి వచ్చేది. అప్పుడు నా చిన్న కుమారుడు స్టీఫెన్ జాషోనే ఉండవలసి వచ్చేది. పాపకేమో 10th గురించి స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది. ఆడ మరి ఆబ్సెంట్లు పడకూడదు అని వాళ్ళు అంటున్న కారణం చేత నా పెద్ద కుమారుడు, నా చిన్న కుమార్తె, నా బిడ్డ ఇద్దరు ఇక్కడ రాజమండ్రిలో ఉండవలసి వచ్చింది. బ్రదర్ ఏం పరిచయ నిమిత్తమై వెళ్ళవలసి వచ్చేది. మరి నా దగ్గర జాషో ఒకడే, నా చిన్న కుమారుడు ఉండవలసి వచ్చింది. అయితే ఆ టైంలో నన్ను చూసుకునే విధానంలో ఎంతో రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. నా కొడుకు రాత్రి మేలుకోవాల్సి వచ్చేది నా గురించి. నాకు అస్సలు నిద్ర పట్టేది కాదు, వాళ్ళంత నొప్పులు, కాళ్ళ నొప్పులు, మరి ఉన్నటువంటి మధ్యరాత్రుల ఆకలి. ఆ టైంలో మరి నాకేమి ఇవ్వాలో అది ఇచ్చుకుంటూ, నా కాళ్ళు నొక్కుంటూ మేలుకొని ఉండవలసి వచ్చేది. పగలేమో నాకు వండాలా, నాకు జ్యూసులు ఇవ్వాలా, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలా, మళ్ళీ మార్కెట్కి వెళ్ళాలా, మళ్ళీ ఆ మెడిసిన్స్ గురించి లైన్లలో నిలబడవలసి వచ్చేది. ఎంతో రిస్క్ ఫేస్ చేయాల్సి వచ్చింది అప్పుడు. అయినా దేవుడు ఎంతో కృపను ఆ కుమారుడికి ఇస్తూ వచ్చాడు. ఆ టైంలో వంటలు సరిగా తెలియదు, అయినా కూడా అడిగి వంట చేస్తూ వచ్చేవాడు, నాకు జ్యూసులు చేసి ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి పర్యాయాలు నాకు అది రుచిగా ఉండక అస్సలు నేను తినేదాన్ని కాదు. అప్పుడు మళ్ళీ ఏదో వేరేది చేసి మళ్ళీ నాకు ఏదో ఒకటి పెట్టాలి కదా అని చేస్తూ అట్లా నన్ను చూసుకోవడానికి నా కుమారుడికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు. అసలైతే వాడు ఆ టైంలో నా దగ్గర ఉండవలసిన వాడు కాదు. కారణం ఏంటంటే ఫిలిప్పీన్స్లో MBBS కోర్స్ నిమిత్తం అక్కడ జాయిన్ చేశాం. నేను రాజమండ్రి మందిరంలో ఉండగానే అప్పుడు 1 year అయిపోయింది. ఈ కోవిడ్ టైంలో మరి ఎక్కడ వాళ్ళని అక్కడ పంపించిన ఆ యొక్క సందర్భాన్ని బట్టి జాషువా మా దగ్గరికి రావాల్సి వచ్చింది. వాడు రావటం, మాకు కోవిడ్ రావటం, వాడే ఆ కోవిడ్ టైంలో చూసుకోవడం, మాకు హాస్పిటల్కి ఇంటికి తిరగటం చూసుకుంటూ, అది అవ్వగానే మళ్ళీ దీని గురించి ఎంతో శ్రమ తీసుకోవాల్సి వచ్చింది. అట్లా వాడు నాకు దగ్గరగా ఉండి మరి చూసుకోవడానికి ఆ చిన్న కుమారుడికి ప్రభు కృపణిస్తూ వచ్చాడు. అలాగూ మరి ఆపరేషన్ టయానికి తిరిగి మరి ఎగ్జామ్స్ లేవులే అని అన్న కారణం చేత మా పాప, మా పెద్ద బాబు కూడా నా దగ్గరికి రావాల్సి వచ్చారు. అందరం 5 మంది అక్కడే రాయవెల్లూరులో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడ ఉండటానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అలాగూ ప్రభు మరి కుటుంబంగా మరి నాకు సహాయం చేయడానికి ప్రభు కృపను ఇస్తూ వచ్చాడు. పరిచర్యకు పోయి బ్రదర్ వచ్చేవాడు, తిరిగి నా కోసం ఎంతో ఆయన కూడా మరి శ్రమ తీసుకుంటూ
ఉండేవాళ్ళు బ్రదర్ కూడా. అట్లా అయితే మరి ఏం చేసేవాళ్ళం అంటే కుటుంబంగా మేము కూర్చొని ప్రార్థన చేసుకునే వాళ్ళం, చక్కగా పాటలు పాడుకునే వాళ్ళం. ఒకరు అందరూ ప్రతి ఒక్కరు కూర్చొని ఎన్నో పరిస్థితుల గురించి, అనారోగ్య పరిస్థితులు బాధపడుతున్న గురించి, మా గురించి, పరిచర్య గురించి పిల్లలం మేము కలిసి ఎంతో దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అలాగే ప్రార్థన సహవాసం కుటుంబంలో మేము కలిగి ఉండటం ద్వారా నాకున్న అప్పుడప్పుడు సాతాను ఉన్నట్టుండి ఒకలాంటి నిరుత్సాహం తీసుకొచ్చేవాడు. అయినప్పటికీ అలాంటి పరిస్థితిని బట్టి కుటుంబంగా మేము ప్రార్థనలో గడపడానికి పిల్లలు కూడా ఆత్మీయంగా అలాగూ మరి ఒకరికొకరం పురుకులు కొనుచు ప్రార్థనలో గడుపుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు నన్ను దినదినము బలపరుస్తూ వచ్చాను, ధైర్యపరుస్తూ వచ్చాను. అట్లా మరి ఆ ట్రీట్మెంట్ సమయంలో మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నా పక్కన ఎవరున్నా వాళ్ళకి నేను సువార్త అందించడానికి దేవుడు నాకు సహాయపడుతూ వచ్చాడు. అలాగూ ఎంతోమంది మరి ప్రభును తెలుసుకోవడానికి సువార్తను అలాగూ నా సమయం వేస్ట్ చేసుకోకుండా దేవుడు నాకు నోరు తెరిచి వాళ్ళకు మరి వేరే వేరే భాషల్లో ఉన్న ఇంగ్లీష్లో చెప్తే అర్థమయ్యేది వాళ్ళకు. అలాగే హిందీ కూడా వచ్చు, హిందీతో చెప్పేదాన్ని, ఇంగ్లీష్లో చెప్పేదాన్ని. అట్లా మరి తెలుగు వాళ్ళైతే తెలుగుతో చెప్పేదాన్ని. అట్లా సువార్తను ఆ టైంలో కూడా అందించడానికి ప్రభు సహాయపడుతూ వచ్చారు. తర్వాత మరి రేడియేషన్ కూడా స్టార్ట్ అయినప్పుడు కూడా ప్రభు నాకు కృపణిస్తూ వచ్చాడు. అది కూడా తట్టుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయపడుతూ వచ్చాడు. ఆపరేషన్ టైంలో అది డ్రైన్ పోవడానికి పైప్ పెట్టారు. అందరికి 20 రోజుల్లోనే తగ్గిపోతుంది, నాకేమో తగ్గిపోలేదు. నెల రోజులు వాళ్ళు గ్యాప్ ఇచ్చారు, వెయిట్ చేశారు రేడియేషన్ ఇవ్వటానికి. అయితే ఆ నీరు తగ్గని కారణాన మరి ఎక్కువ గ్యాప్ ఇచ్చితే మళ్ళీ కష్టమవుతుందని అట్నే ఆ పైప్ నుంచి రేడియేషన్ ఇస్తూ వచ్చారు. రేడియేషన్ అంతా అయినా కూడా ఇంకా వస్తూనే ఉంది. అయినా దేవుడు కృపనిచ్చి మరి అనేకులు మరి నా గురించి ప్రార్థన చేయటం ద్వారా ఆ యొక్క నీరు తగ్గిపోవటం, పైపు తీసివేయటం జరిగింది. ఆయన కొద్దిగా ఆ ప్రాంతంలో ఆపరేషన్ చేసిన ప్రాంతంలో అది మళ్ళీ ఫామ్ అవుతున్న కారణాన్ని బట్టి నీడిలు పెట్టి తీయవలసి వచ్చేది. అయినా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఇప్పుడు మరి అది తీసే పరిస్థితి లేకుండా దేవుడు ఎంతో కృపణిస్తూ వచ్చాడు. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ కష్ట పరిస్థితిలో కూడా దేవుడు స్త్రీల పరిచయం చేయటానికి ప్రభు నన్ను బలపరుస్తూ వచ్చేవాడు. యూట్యూబ్ ద్వారా చేయలేకపోయినా తిరిగి అది ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా చాలామంది సహోదరులు కూడుకునేవాళ్ళు. ఆ ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారానే మరి ఈ విధంగా స్త్రీల పరిచయం కలిగి ఉండి ప్రార్థనలో గడపడానికి ప్రభు అట్లా కూడా సహాయపడుతూ వచ్చాడు. అట్లా మరి నేను పరిచర్య లేకుండా ఉన్నానే అనే ఆ చింత కూడా లేకుండా దేవుడు నాకు అట్లా దాదాపు ఇప్పుడు 4-5 నెలల నుంచి 3-4 నెలల నుంచి స్త్రీల పరిచర్యలో కూడా ప్రభు నాకు సహాయపడుతూ వచ్చాడు. హాస్పిటల్ పోవడం, ఆ రేడియేషన్ తీసుకోవడం, రావటం, వెంటనే మళ్ళీ స్త్రీల పరిచర్యలో పాల్పొందటం. అసలు ఆ రేడియేషన్ ఇచ్చినప్పుడు ఎంతో నీరసపడిపోతాం. అయినా దేవుడు కృపనిచ్చి వెంటనే ఆ టైం ప్రకారంగా మరి స్త్రీల పరిచర్యలో పాల్పొందటానికి దేవుడు ఎంతో తన పునరుద్ధాన శక్తినిచ్చి బలపరుస్తూ నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇది నాన్న ఇక పుట్టినరోజు నాడు తిరిగి యూట్యూబ్ ద్వారా నేను ఇట్లా లైన్లోకి వచ్చి ఆయన నా పట్ల చేసిన ఈ యొక్క కార్యాన్ని గురించి నేను సాక్ష్యంగా పంచుకోవటానికి ప్రభువును ఇది నాన్న ప్రభు నాకు కృపను ఇస్తున్నాడు. దేవుని చిత్తమైతే తిరిగి యూట్యూబ్ ద్వారా పరిచర్యను మరి కంటిన్యూ చేయడానికి మరి ప్రార్థించండి. తిరిగి నేను ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆపేసినాను అంతకుముందు. తర్వాత తిరిగి ఆరంభించడానికి ప్రభు ఇప్పుడు అనుకూలపరుస్తున్నాడు. మరి మీరు కూడా ప్రార్థించండి. ప్రభు నన్ను బలపరిచి వాడుకున్నట్లుగా మరి ఆయన ఇచ్చిన సాక్ష్యము భయపడక మాట్లాడము అని. మరి ఈ కష్ట సమయాల్లో దేవుడు నీతో కూడా ఉన్నాడు గనక ఆయన నీకేమీ తక్కువ చేయుడనే వాగ్దానం నా ఎడల మరి నేను ఎంత మాత్రం విడువని ఎడబాయనని చెప్పిన వాగ్దానం నాడ అక్షరాల రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఆ కష్టంలో ఆ కన్నిట్లో కూడా నేను
మరి అనేకులకు సువార్త చెప్పి నా పరిస్థితిని బట్టి సాక్ష్యం ఇచ్చి దేవుడు నాకు సహాయపడుతున్నాడు, మీకు కూడా సహాయపడతాడు అని ఆ రోగులతో చెప్పి వారిని ధైర్యపరచడానికి ప్రభు నాకు ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాగూ తన యొక్క చిత్తాన్ని నాడలా నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. కాబట్టి ఏది పరిస్థితిలో ఎదురైనా మన జీవితంలో సాతానుడు భిన్నంగా తీసుకొచ్చిన వాటన్నిటినీ మనకు పాజిటివ్గా మార్చి దేవుడు మన మేలు కొరకే సమకూర్చి జరిగించేవాడుగా ఉంటున్నాడు. మనకు తెలుసు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆయన ఏమంటాడు, సమస్తమును మేలు కొరకే ఆయన సమకూర్చి జరిగించేవాడుగా ఉన్నాడంట. ఎవరి కోసం అంట చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము కదా. ఆయన సంకల్పంలో ఆయన చిత్తంలో మనము ఉండి ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మన పక్షాన మరి దుష్టుడు సాతానుడు మనల్ని ఎంతగానో కృంగజేయాలని, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని నిరీక్షణను మనలోంచి దొంగిలించాలని, అలాగ ఆయన సన్నిధిలో ఆయన చేతుల పనిముట్లుగా మనం వాడబడకుండా ఉండాలని చేయాలని మనల్ని ఎంతగానో భిన్నమైన పరిస్థితులు గుండా తీసుకువెళ్ళినప్పటికీ కూడా వాటన్నిటిని మేలుగా మార్చి మనకు సహాయం చేసే దేవుడుగా ఉండి తనకు మహిమను మరి తెచ్చుకునే దేవుడుగా ఉంటాడు. 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరి ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెనో, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను కదా. అలాగూ ఆయన అనాది సంకల్పము మన ఎడల ఒక్కొక్కరి నిమిత్తం ఆయన కలిగి ఉన్నాడు. ఎవరు కూడా నశించడానికి ఎంత మాత్రం ఇష్టమో ఆయన చేతిలో బలమైన పనిముట్లుగా ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇలాంటి పరిస్థితులు దుష్టుడు తీసుకొచ్చిన వాటన్నిటిలో నుండి మనల్ని లేవనెత్తేవాడుగా, మనల్ని నిలబెట్టేవాడుగా, మనల్ని శ్రమలో సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరిచేవాడుగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి సహోదరి, ఇది నాన్న ఎవరైతే మరి యూట్యూబ్ ద్వారా ఈ సాక్ష్యాన్ని వింటున్నారో, నాకు వచ్చినట్టుగా మీకు రాకపోవచ్చు, మీకు వచ్చినట్టుగా నాకు రాకపోవచ్చు, కానీ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఈ జీవిత యాత్రలో దుష్టుడు మన మీద పోరాటము సాగిస్తూనే ఉంటాడు. అయితే ఈ పోరాటంలో మనం ధైర్యం తెచ్చుకొని కృంగిపోక అధైర్యపడక మనం యోధులంగా మంచి జట్టైన పనివాడంగా మనం ఉండి మనము ఈ యాత్రలో ఈ పోరాటంలో జయజీతాన్ని కలిగి ముందుకు సాగిపోయే వారంగా ఉండుటకు ప్రభు కృపనిస్తాడు. మీరు ఏమాత్రం కూడా దిగులు చెందద్దు, కన్నీరు విడవద్దు, కృంగిపోవద్దు. ఎందుకు నన్ను దేవుడు మరి ఇలాంటి పరిస్థితులు నాకు అనుమతించాడు, నన్ను విడిచిపెట్టాడా, నన్ను మర్చిపోయాడా, నన్ను దూరం చేస్తున్నాడా అని మాత్రం ఇలాంటి ప్రశ్నలకు తోవు ఇవ్వద్దు. ప్రభు ఎంతో నమ్మదగినవాడు. మనమే అపనమ్మకస్తులం, కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని తన స్వాస్థ్యమును విడనాడని ఆయన వాక్యం సెలవిస్తుంది. కీర్తన 37వ అధ్యాయంలో తన భక్తులను ఆయన ఎన్నడను విడవడని చెప్తాడు. చూడండి, కీర్తన 37వ అధ్యాయము 28వ వచనం. ఏలైనగా యెహోవా న్యాయమును ప్రేమించేవాడు, ఆయన తన భక్తులను విడవాడు, వారెన్నటన్నిటికీ కాపాడబడుదురు అని ఉంది వాక్యం. కాబట్టి తన భక్తులను కాపాడుతాడు, తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడునని ఇంకో చోట కీర్తనలో రాయబడింది. అలాగూ మరి నా జీవితంలో కూడా నా ప్రాణం మౌనంగా దిగిపోకుండా, సమాధిలోకి గోతిలోకి దిగిపోకుండా నన్ను దేవుడు మరి సజీవ లెక్కలోంచి ఇలాగూ ఆయన నా పట్ల చేసిన ఈ గొప్ప కార్యమును బట్టి సాక్షిగా చెప్పుకోవడానికి దేవుడు ఎంతో గొప్ప తరుణాన్ని, ధన్యతను దేవుడు నాకు అనుగ్రహించినట్టుగా మీ జీవితంలో కూడా ఏదైనా సందర్భం వచ్చినా వాటిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుటకే కానీ, మిమ్మల్ని సాక్షిగా వాడుకున్నటకే కానీ వేరేది కాదనేది మీరు తెలుసుకొని ధైర్యంగా నిలబడాలి. ఓపికతో ఆయన ఇచ్చే రక్షణ కొరకు కనిపెట్టి మనం ఉండినప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచడు. ఆయనను నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు. ఆయన వెలుగును మన మీద, మన ముఖముల మీద ప్రకాశింపజేసి, మన మార్గముల మీద ప్రకాశింపజేసి, మనకున్న ఆ దుఃఖము, ఆ కన్నీరంతటిని తొలగించి మనల్ని నిలబెడతాడు.
ఆయన మహిమ పొందుతాడు, మనల్ని కూడా ఆయన మహిమ పరిచేవాడుగా ఉంటాడు. కీర్తన 30 అధ్యాయంలో ఇక 8వ వచనం నుండి చదివిన మాటలను దేవుడు నా పక్షాన కూడా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన సన్నిధిలో నేను మొరపెట్టి బతిమాలుకున్నప్పుడు నా ప్రాణంను గోతిలోనికి పోకుండా, మన్నులో కలిసిపోకుండా దేవుని స్తుతించినట్లు, దేవుని ఘనపరిచినట్లుగా, ఆయన కార్యములను వివరించినట్టుగా నా యెడల ఆయన కనికరమును, ఆయన సహాయమును దయచేస్తూ వచ్చాడు. ఆయన కృపను నాకు విడువక కనపరుస్తూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఆయన సజీవుడు. ఇదిగో నేను మృతుడైనా కానీ యుగములు నేను సజీవుడనై ఉన్నానని చెప్పిన దేవుడు. తన బిడ్డల పక్షాన ఎంత రోషము, పౌరుషం కలిగినటువంటి దేవుడు. ఆయన తన మంచితనం అంతా కూడా మన పక్షాన కనపరిచే దేవుడు. ఎప్పుడు కూడా ఆయన మనల్ని సిగ్గుపరిచే దేవుడు కాదు. కాబట్టి దేవుడు నా పట్ల ఎంతో గొప్ప ఉపకారములు చేస్తూ వచ్చాడు. నా యొక్క కన్నీటిని తుడుస్తూ వచ్చాడు. నా గోని పట్టును తీసివేసి సంతోషాన్నిచ్చి ఈ దినాన మరి ఇలాగో దేవుని స్తుతించే భాగ్యమును నాకు దీనురాలైతే నాకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ దినాన సహోదరి, మరి నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ కూడా ఇలాంటిది నాకే ఎందుకు వచ్చింది అని నువ్వు ప్రశ్నించకుండా, ఎలాంటి బాధలైనా, ఎలాంటి దుఃఖమైనా, ఎలాంటి అనారోగ్యమైనా, చేయి దాటిపోయిన పరిస్థితులైనా పర్వాలేదు, కానీ అది మన జ్ఞానానికి, మన యొక్క దృష్టికి ఇది ఇంకా మనకు ఎటువంటి విధానంలో కూడా సహాయం అందదు అని పరిస్థితులు ఉండినప్పటికీ కూడా ఆయన కార్యములు ఎట్లుంటాయంటే, కొరింథీయులకు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటున్నాను, 2వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 4-5 వచనాలు కలిసి ఉంటాయి. చదువుదాం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను అన్నది. మన యొక్క విశ్వాసం ఎట్లుండాలంట? మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకోవాలి కదా. పరిస్థితులు అవి ఎట్లా ఇంకా అయిపోయింది, చేయి దాటిపోయింది, ఇంకా అక్కడి నుంచి మనకు ఏదైనా సహాయం వచ్చే అవకాశము లేదనే పరిస్థితులు మనకు భిన్నంగా ఉండవచ్చు, కానీ మన విశ్వాసం అట్లా ఉండకూడదంట. దేవుని శక్తిని ఆధారం చేసుకొని, మన దేవునికి శక్తి ఎలాంటిదంట? సర్వశక్తి కలిగిన ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి మన జ్ఞానము ఆధారం చేసుకోవద్దు, మన శక్తిని ఆధారం చేసుకోవద్దు, ఏ మనిషిని ఆధారం చేసుకోవద్దు, ఏ సందర్భాన్ని కూడా ఆధారము చేసుకోవద్దు. మనకు ఆధారం ఆయనే మనకు ఆధారం, ఆయనే మనకు ఆదరణ, ఆయనే మనకు సహాయము, మనకు కేడము, రక్షణ దుర్గమైన దేవుడు. కాబట్టి అనాది సంకల్పం చేత రక్షించుకున్న మనల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి ఒక దినాన్ని ఆయన రాజ్యంలో నిలబెట్టుకునేంత వరకు కూడా ఆయన శక్తి కలిగినటువంటి దేవుడు అంట. యూదా పత్రికలో ఆ మాట చదువుకొని ఈ సాక్ష్యాన్ని ముగించుకుందాం. యూదా పత్రికలో చివరి మాట చదువుకుందాం. 24వ వచనంలో, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్ కదా. ఒక దినాన మనల్ని తొట్టిల్లకుండా ప్రతి పరిస్థితుల్లో మనల్ని కాపాడి భద్రపరిచి ఆనందంతో మహిమతో మనల్ని ఆయన నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగిన రక్షకుడైన అద్వితీయ దేవుడు మన దేవుడు. కాబట్టి అంత గొప్ప దేవుడు మన పక్షాన మనల్ని మధ్యలో విడిచిపెట్టి ముంచేసే దేవుడు కాదనేది మనం నమ్మి ఆయన శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వాసమును మనం కలిగి దృఢమైన బలమైన మరి ఆ యొక్క విశ్వాసాన్ని మనం అంతం వరకు గట్టిగా చేపట్టుకొని మన యాత్ర జీవితంలో ముందుకు సాగుదాక. మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి. ప్రభు తన సొంత సమయంలో ప్రభు మాకు పరిచర్య కొరకై మరి సిద్ధపరిచి ప్రభు పరిచరించి బలపరిచి వాడుకున్నట్లుగా మా కోసం ప్రార్థన చేయండి. నాకు కూడా సంపూర్ణంగా ఆయన పునరుద్ధరణ శక్తినిచ్చి బలపరచబడినట్లుగా నా కొరకు ప్రార్థించండి. మా పెద్ద బాబు సేవార్థమై సమర్పించుకున్నాడు. మా పెద్ద బాబు
పరిచర్య కొరకై ప్రభు బలపరిచి అతన్ని సిద్ధపరిచినట్లుగా అతని మరి భవిష్యత్తు కొరకు కూడా ప్రార్థన చేయండి. 24 సంవత్సరాలు మా పెద్ద కుమారుడికి, ఆ బాబు కోసం కూడా ప్రార్థన చేయండి. మా చిన్న బాబు స్టీఫెన్ జాషువా, పెద్ద బాబు పేరు శామ్యుయల్, చిన్న బాబు పేరు స్టీఫెన్ జాషువా, MBBS సెకండ్ ఇయర్, సెకండ్ సెమిస్టర్లో. మరి ఆ ట్రీట్మెంట్ సమయంలో అతను నన్ను చూసుకుంటూ అంత రిస్క్లో కూడా అది ప్రొసీడ్ అవుతున్నాడు. దాంట్లో కూడా ప్రభు అతనికి సహాయపడినట్లుగా మరి జ్ఞానం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ప్రభు మరి ఆ యొక్క కోర్స్ కంప్లీట్ చేసుకోవడానికి ప్రభు కృపనిచ్చినట్లుగా జాషువా కోసం కూడా ప్రార్థించండి. తర్వాత దేవుని చిత్తమైతే మరి జనవరి ఫిబ్రవరి నెలలో మరి తిరిగి ఫిలిప్పీన్స్కి వెళ్ళాలని అంటున్నాడు. మరి దాని కొరకు కూడా ప్రార్థించండి. మా చిన్న పాప సూజన్ ఎలిజబెత్ విజయవాడ మేరీ స్టెల్లా కాలేజ్లో జాయిన్ చేశాము. ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ తీసుకున్నది. మరి ప్రభు ఆ బిడ్డ కూడా మరి చదువుకోవడానికి తెలివి జ్ఞానం ఆరోగ్యం ఇచ్చి మరి ఆత్మీయంగా బిడ్డను కూడా స్థిరపరిచినట్లుగా మా పాప సూజన్ ఎలిజబెత్ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి బ్రదర్ కోసం కూడా ప్రార్థన చేయండి. మరి ఈ కష్టాల్లో ఎంతో ఆయన కూడా అలసిపోతున్నాడు, నీరసపడుతున్నాడు. మరి నడువులో నొప్పితో కూడా చాలా కాలం నుండి బాధపడుతున్నాడు. మరి దానికోసం కూడా ప్రార్థన చేయండి. ప్రభు స్వస్థపడినట్లుగా మరి పరిచయ కొరకై మరి దీనదాసురాన్ని బ్రదర్ను కూడా ప్రభు బలపరిచి సిద్ధపరిచినట్లుగా మరి ప్రభు నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలని మరి పిల్లలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా మరి మమ్మల్ని కూడా ప్రభు బలపరిచి ఆయన పరిచర్యలో వాడుకున్నట్లుగా మా కోసం కూడా ప్రార్థించండి. మరి ఈ సాక్ష్యాన్ని ప్రభు దీవించును గాక. ఈ సాక్ష్యాన్ని బట్టి మీరందరూ కూడా ధైర్యం తెచ్చుకుంటారని ప్రభుకు స్తుతి చెల్లిస్తున్నాను. మరి ఈ సాక్ష్యాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చును గాక. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ, పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేయవాడవు తండ్రి. నిజంగా మా పితరుల కాలం నాటి నుండి సృష్టి అనాది మరి తండ్రి ఆరంభించిన కాలం నుండి మీరెన్నో గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేసినటువంటి దేవుడు, ఇప్పుడు కూడా చేస్తున్న దేవుడు, ఇంక ముందు కూడా చేయనై ఉన్న దేవుడు ప్రభా. ఎలా అంతమంది ఉన్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని నా పక్షాన్ని కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు జరిగిస్తూ వచ్చి ఇది నాన్న మరి నేను మన్నులో కలిసిపోవాల్సిన నన్ను దేవా మరి నా పరిస్థితి చేదాటిపోయినటువంటి పరిస్థితిలో, కృంగిన పరిస్థితిలో, ఎటు కూడా నాకు ఆధారం లేని పరిస్థితిలో నేనున్నానని నీ అభయహస్తము చేత, నీ దక్షిణ హస్తము చేత, నీ బాహుబలం చేత యేసయ్యా నన్ను పట్టుకొని నన్ను లేవలెత్తి నన్ను నిలబెట్టుకుంటూ వచ్చిన దాన్ని బట్టి ప్రభా నీకు ఎంతో వందనస్తురాలి, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాను. ఇది నాన్న మీరు నా ఎడల జరిగించిన ఈ కార్యమును ఇలా యూట్యూబ్ ద్వారా పంచుకోవడానికి, ప్రకటించడానికి మీరు చేస్తూ వచ్చిన సహాయాన్ని బట్టి నీకు ఎంతో వందనములు చెల్లిస్తుంటున్నాను. భయపడక మాట్లాడము అన్నావు ప్రభా. ఏక మాటల చేత, ఏ సాక్ష్యం చేత అనేక హృదయాలను మీరు తెప్పరలొచ్చాయని ధైర్యపరచండి. మీ జీవాన్ని ప్రవహింపచేసి వారి కృంగుదల్లో, వారి కన్నిటిలో, వారి యొక్క విచారంలో మీరు వారిని సంతోషింపజేసి ధైర్యపరుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. యేసయ్యా ఇటు నిరీక్షణ ఎప్పుడు నువ్వు మిమ్మల్ని సిగ్గుపరచదని చెప్పిన దేవా, ఇది నా నిరీక్షణతో నీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను వారిని సిగ్గుపరచక ఎడబాయక నా తండ్రి మీ కృపను మెండుగా ఇచ్చి వారి కష్టాల్లో, కన్నీటిలో, అనారోగ్య పరిస్థితిలో, వారి యొక్క సమస్యల్లో మీరు చాలిన దేవుడుగా నడిపించారు. ఇదిగో సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నానని చెప్పిన వాగ్దానాన్ని బిడ్డల పక్షాన మా పక్షాన నెరవేరుస్తామని ప్రార్థిస్తుంటున్నాను. వారికి స్తోత్రాలు. మరొకసారి నాయన మీ చిత్తమైతే తిరిగి యూట్యూబ్ ద్వారా నా తండ్రి నిలిపివేసినటువంటి ఒక సిస్టర్స్ మీటింగ్ను తిరిగి కంటిన్యూ చేయడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తుంటున్నాను. దీనదాసురాల్ని బలపరుస్తామని ప్రార్థిస్తుంటున్నాను. దేవానికి స్తోత్రాలు. మీ సొంత సమయంలో మాకు మీరే తండ్రి పరిచయం నిమిత్తమే మార్గం సరళం చేసి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. సార్వత్రిక సంఘాన్ని బాగు చేసి కోల్పోయిన ఆత్మీయమైన పరిచయను తిరిగి సమకూర్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఇలా ఎంతోమంది ప్రియులు ఆయా రకాలైనటువంటి అక్కర్లు, ఔషధులు, సమస్యలు
వారి వ్యాధుల బాధల నిమిత్తమై అక్కర్ల నిమిత్తమై ప్రార్థన సాయాన్ని కోరుతుండగా వారందరి కొరకే జ్ఞాపన చేస్తుంటున్నాను తండ్రి. సహాయం చేయండి, కనికరించమని ప్రార్థిస్తూ మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ ఈ కొద్ది మా సాక్ష్యాన్ని ఆశీర్వాదకరంగా అనేకుల జీవితంలో ఫలింపుగా ఉండటకు సాయం చేయమని కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నా పేట అతి వినంగా బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని చిత్తమైతే వచ్చే వారం ప్రతి శనివారం సాయంత్రం 4:30 నుండి గంటన్నర మనము శీల పరిచర్యను కలిగి ఉందాం. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేయండి.